హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి యమ్మీయెస్ట్ రెసిపీ అనమాట, ఆలూ పరాఠా. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఉండబోతుంది. అస్సలు స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా అయితే చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలూ పరాఠా అంటే మీకు తెలిసిందే కదా, చపాతీలో ఆలూ స్టఫ్ పెట్టేస్తే పరాఠా అయిపోయిద్ది అనుకుంటారు చాలామంది. కానీ ఆలూ పరాఠా చేసే పర్ఫెక్ట్ కొలతలతో చేసే పద్ధతి నేనైతే చూపించబోతున్నాను. ఇప్పుడు 2 ఆలులను తీసుకొని ఇలాగా ముక్కల్లాగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం వాటర్లో కొంచెం సేపు సోక్ చేసి తర్వాత ఒక 2 నిమిషాలు సోక్ చేస్తే మట్టంతా వదిలిపోయిద్ది. తర్వాత మనము విజిల్ పెట్టేసి కుక్కర్లో 2 విజిల్స్ అయితే రానివ్వాలి. మరీ మెత్తగా ఉడకబెట్టుకోవద్దు. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం టెస్ట్ చేసుకుందాం కుక్ అయిందా లేదా అని. చాకు గుచ్చితే రావాలన్నమాట. అలా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఆలు. తర్వాత ఈ ఆలుని తొక్క తీసేసి వేరొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక కుక్కర్ అయితే యూస్ చేసాం కదా, ఆ కుక్కర్లోనే కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆలుని మనం చేత్తో ఇలా నులిమితేనే స్మాష్ అవ్వాలి, లేకపోతే ఇలా వెంటనే వాటరీగా ఉండకుండా డ్రైగా ఉండాలన్నమాట. మనం కుక్కర్లో నుంచి బయట తీసిన తర్వాత ఒక 2 మినిట్స్ చల్లారబెట్టేసుకున్న తర్వాత మాత్రమే తొక్క తీసుకోవాలి. మనం స్టఫ్లోకి సరిపడా పచ్చిమిరపకాయలు 2 చాపర్లో అయితే చాప్ చేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఆనియన్, చిన్న సైజ్ అయితే 2 ఖచ్చితంగా తీసుకోండి. ఇప్పుడు ఇట్లాగా తీసుకున్న తర్వాత చాపర్లో ఇప్పుడు ఇందులోనే కొంచెం వరకు జీలకర్ర అయితే తీసుకుంటున్నాను. ఇంకొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ రెండిట్లో ఏమున్నా 2 ఉన్నా కానీ వేసుకోండి. నా దగ్గర పుదీనా ఒకటే ఉంది, అదైతే వేసుకుంటున్నాను. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో పచ్చిది లేదు కాబట్టి, అంటే నార్మల్ కరివేపాకు లేదు, అందుకే డ్రై చేసింది అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత ఇలా సన్నగా చాప్ చేసేసుకోవాలి. మీకు వెనకాల కనుక ఏమైనా నాయిస్ వినిపించినట్టయితే ఇగ్నోర్ చేసేయండి, మా పాప అరుస్తుందన్నమాట. తర్వాత ఇప్పుడు మనం ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూలోకి అయితే ఈ స్టఫ్ మొత్తాన్ని వేసేయాలి. మిశ్రమం మొత్తాన్ని ఆ స్టఫ్లోకి అయితే వేసేయాలి. ఇప్పుడు అందులోనే ఇప్పుడు మనము రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. చాలా ఈజియెస్ట్ రెసిపీ అనమాట. అసలు కష్టపడే పని లేదు, అంత కష్టమేం అనిపించదు. కాకపోతే ఫస్ట్ టైం చేస్తే కనుక కొంచెం అనిపిస్తుందేమో, కానీ 2-3 సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది. ఏ పనైనా అంతే కదా మనకి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం వరకు జీరా పౌడర్ ఉన్న యాడ్ చేసేసుకోండి. తర్వాత ధనియా పౌడర్ కొంచెం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక ఫుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో మీకు గరం మసాలా కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని ఇలా నులిమైతే వేసుకోవాలి. మొత్తాన్ని చేత్తోనే బాగా కలిసేలాగా చేత్తోనే పిసుకుతూ కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తాన్ని రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగా ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. మీకు కావాలి అంటే కొంచెం పుల్లగా కావాలి అంటే కొంచెం ఒక నిమ్మబద్దను కూడా పిండుకోవచ్చు అనమాట. స్టఫ్ అనేది ఎప్పటికైనా గట్టిగా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండకుండా కొంచెం పలుచగా ఉండేలాగా చూసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా ముద్దల్లాగా అయితే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వరకు గోధుమ పిండి, ఒక గ్లాస్ వరకు మైదా పిండి అయితే తీసుకొని రెండిట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసి చల్ల నీళ్ళతోనే కలుపుకొని 1 గంట ముందు పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా బాగా సాగేలాగా తయారవుతుందనమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, అందుకోసమనే యాడ్ చేయలేకపోయా. ఇలా సాగుతూ చేతికి అంటుకోకుండా రావాలన్నమాట. అంటుకోకుండా రావాలి అంటే మనం చేయిని ఎప్పుడు నెయ్యిలో కానీ నూనెలో కానీ ముంచుకుంటూ చపాతీ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆలూ పరాటాని చపాతీతో చేయట్లేదు, చేత్తోనే చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ఇందులో కూడా 2 మెథడ్స్ అయితే ఉంటాయి. ఒక చేత్తో చేయాలి అనుకుంటే ఇలా మనం ముందుగా తీసి పెట్టుకున్న స్టఫింగ్ ముద్ద ఏదైతే ఉందో దాన్ని ఇట్లాగా పిండిలోకి స్టఫ్ పెట్టేసి చిన్నగా ఇట్లాగా స్ప్రెడ్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము మళ్ళీ చేయిని మనం నెయ్యిలో కానీ నూనెలో కానీ ఎప్పుడు అద్దుకుంటూనే ఉండాలి. ఇలా మెత్తగా రావాలన్నమాట. మనం చేసుకునే ఆలూ పరాఠా అనేది స్మూతీగా రావాలి అంటే మైదా పిండి అనేది ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. లేదు మీకు ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, చపాతీలాగా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా పరాఠాలు అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తాయి. మీరు కొంచెం హెల్తీగా తినాలి అనుకుంటే 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకొని మామూలు చపాతీ పిండిలాగా కలుపుకొని చపాతీ కర్రతో రుద్దేసుకోవచ్చు. ఇలా లోపల స్టఫింగ్ అంతా పెట్టిన తర్వాత పైకి పిండి ముద్దని పైకి అనేసి మళ్ళీ మొత్తాన్ని రౌండ్గా తిప్పేసి ఇలా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పెనం మీద అయితే వేసుకొని కాల్చుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ సైజు ఉంటే సరిపోతుంది. మనము డమ్ము కొడతామంటారు కదా, డమ్ము అలాగా ఇలా అద్దినట్టయితే రౌండ్గా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, పిండిని 1 గంట ముందు ఖచ్చితంగా నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది, ఎలా చేయాలి అనేదాన్ని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత డైరెక్ట్ పెనం మీద వేసి సిమ్ మీద పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి. ఫస్ట్
పెనం మీద డ్రైగా వేయొద్దు. కొంచెం నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. మెథడ్ నెంబర్ 2, ఇప్పుడు మనం 2 చేతులతో చేసి చూపిస్తాను. సో రాని వాళ్ళకైతే ఫస్ట్ టైం ఉంది రాలేదు అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా చిన్నగా ఫస్ట్ మనము తీసుకున్న పిండిని చేత్తోనే కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం తీసుకున్న స్టఫింగ్ ముద్ద ఆలు స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం మధ్యలోకి అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని రాని వాళ్ళకి ఈ ప్రాసెస్ అనమాట. ఇలా మధ్యలో ఫింగర్ అనేది ట్యాప్ చేసుకుంటే పిండి అనేది మధ్యలోకి వచ్చినప్పుడు ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది ఆలు స్టఫ్ వచ్చేసరికి. చూడండి, ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇలా మధ్యలో కనాలి. ఇలా మధ్యలో కనిన తర్వాత ఇలా రౌండ్గా అయితే తిప్పేసుకోవాలి. ఇందాక ఒక చేతితో చేశాను కాబట్టి ఇదంతా చూపించడానికి అవ్వలేదు. సో చూడండి, ఇప్పుడు 2 చేతులతో అయితే చేస్తున్నాను. ఇలా రావడం కామన్. పైన ఏంటి ఆలు బయటకు వచ్చేసింది అనుకుంటారు కదా. స్టఫింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే స్టఫింగ్ లోపల కొంచెం ఎక్కువైనా లేకపోతే పిండి ముద్ద అనేది తక్కువైనా ఇట్లా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎలా ఉండాలి అంటే లోపల తీసుకునే స్టఫే కొంచెం ఎక్కువ మొత్తంలో ఉండాలి. బయట ఉండే పిండి ముద్ద అనేది కొంచెం తక్కువలోనే ఉండాలి. అలా చేసుకుంటేనే ఆలు పరాటా కానీ బొబ్బట్లు కానీ బాగా సెట్ అవుతాయి, బాగా కుదురుతాయి అన్నమాట. సో ఇట్లాగా సిమ్ మీద పెట్టుకొని ఇలా కొంచెం సెగ తగిలిన తర్వాత 2 వైపులా నెయ్యిని కానీ బటర్ కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకోవడమే. ఇలా చిన్నని మంట సన్న సెగబిన కాల్చి పెట్టుకున్నట్టయితే పరాటా అనేది పర్ఫెక్ట్గా టెక్స్చర్తో వస్తుంది. మీకు పసుపు కావాలి అనుకుంటే పిండిలో పసుపును యాడ్ చేసుకుంటే ఇలా కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట. ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయిందో ఎందుకు మిస్ అయిందో కూడా తెలియట్లేదు. ఎంత చెక్ చేసినా పిండి కలిపే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో చూసారు కదా, ఈ రెసిపీని ఎంతో ఈజీగా లోపల స్టఫింగ్ చూడండి ఎంత బాగా ఈజీగా స్ప్రెడ్ అయిందో. మనం ఆలు స్టఫింగ్ కొంచెం పల్చగా ఉంచుకున్నాం కాబట్టి ఇట్లా పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అయింది. కొంచెం గట్టిగా ఉన్నట్టయితే ఇట్లా రావన్నమాట. మనం చేసుకున్నప్పుడు చేత్తో రావు, చపాతీ కర్ర యూస్ చేసి చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఆలు పరాటాని చపాతీ అస్సలు యూస్ చేయకుండా ఎలా చేయాలో చూపించేశాను. సో చూసేసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.